రెండో న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాట్ భారత నౌకాదళంలో చేరుతోంది. K-15 మిసైల్ కలిగి ఉన్న ఈ సబ్మెరైన్ శత్రువుపై అణుదాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ కంటే ఐఎన్ఎస్ అరిఘాట్ నీటి అడుగున ఎక్కువసేపు ఉండగలదు. దీంతో శత్రు దేశాల గుండెల్లో హడలు మొదలైంది. భారత్ తన అత్యాధునిక ఆయుధ సైనిక శక్తితో శత్రు దేశాల గుండెల్లో హడలు పుట్టిస్తోంది. ఇండియన్ నేవీలో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన రెండవ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాట్ ను తన నౌకా దళంలోకి చేర్చుకుంది. నేవీ వద్ద ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంత్ అణు జలాంతర్గామి ఉంది. ఐఎన్ఎస్ అరిఘాట్ అణు బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉంటుంది. దీంతో భారతదేశం న్యూక్లియర్ వెపన్స్ సామర్థ్యం మరింత పెరిగింది. శత్రువులను వణికించే ఈ సబ్మెరైన్ క్షణాల్లో అరిఘాట్ సుమారు 112 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో K-15 మిసైల్స్ అమర్చారు. దీని పరిధి 750 కిలోమీటర్లు. విశాఖపట్నంలోని రహస్య నౌకా నిర్మాణ కేంద్రంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతాధికారుల సమావేశంలో అలాగే అరిఘాట్ ను నౌకాదళంలోకి చేర్చారు. 6000 టన్నుల బరువున్న అరిఘాట్ ఐఎన్ఎస్ అరిహంత్ కంటే ఎక్కువ సంఖ్యలో K-15 క్షిపణులను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జలాంతర్గాముల కంటే ఎక్కువసేపు నీటి అడుగున ఉండే సబ్మెరైన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ రెండు 83 మెగావాట్ల అణు రియాక్టర్ ద్వారా శక్తిని పొందుతాయి. సబ్మెరైన్ ప్రధాన పని నీటి అడుగున దాగి ఉన్న శత్రువుపై దాడి చేయడం లేదా గూఢచర్యం చేయడం. సంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ నీటి అడుగున ఉండే సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. ఉపరితలంపై లేదా సమీపంలో ఉన్నప్పుడు అది తన డీజిల్ ఇంజిన్ ను ఉపయోగిస్తుంది. ఇది సబ్మెరైన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. డైవ్ చేయడానికి డీజిల్ ఇంజిన్ ఆపివేయాలి. ఈ సమయంలో జలాంతర్గామి పూర్తిగా దాని బ్యాటరీలపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి కొన్ని రోజుల తర్వాత అది పైకి రావాల్సి ఉంటుంది. శత్రు భూభాగంలో ఇలా చేయడం ప్రమాదకరం. న్యూక్లియర్ సబ్మెరైన్ లో అలాంటి సమస్య ఉండదు. అణు రియాక్టర్ ను నడపడానికి ఆక్సిజన్ అవసరం లేదు. దీని కారణంగా అటువంటి సబ్మెరైన్లు ఎన్ని రోజులైనా నీటి అడుగున ఉండవచ్చు. ఈ రకమైన సబ్మెరైన్ పరిమాణంలో పెద్దది. ఇందులో ఎక్కువ ఆయుధాలు ఉంచడానికి చోటు తెలుసుకుంటే ఇండియాతో యుద్ధానికి సై అంటున్న దేశాలు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తాయి. భూమి, గాలి, సముద్రం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు 2018లో పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చిన ఐఎన్ఎస్ అరిహంత్ తో ఐఎన్ఎస్ అరిఘాట్ చేరింది. ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ రెండింటిలో 83 మెగావాట్ల ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి. ఇవి క్రమం తప్పకుండా ఉపరితలంపైకి రావాల్సిన సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ మాదిరిగా కాకుండా ఎక్కువ కాలం నీటి అడుగు భాగంలో ఉంటాయి. భారత అణుశక్తితో నడిచే బాలిస్టిక్ జలాంతర్గాములకు అరిహంత్ తరగతి అని పేరు పెట్టారు. ఈ సంస్కృత పదానికి శత్రువు విధ్వంసకుడు అని అర్థం. దాని సున్నిత తత్వం, సముచిత న్యాయం కోసం ఈ పేరును ఎంచుకున్నారు. దీర్ఘకాలిక కొనుగోలు, సామర్థ్య అభివృద్ధి వ్యూహంలో భాగంగా అణు సంప్రదాయ సబ్మెరైన్స్ నిర్మించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో 5 అరిహంత్ క్లాస్ సబ్మెరైన్, 6 న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్లు 3 దశల్లో నిర్మించబోతున్నారు. భారతదేశ నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ పాలసీతో SSBN లాంచ్డ్ బాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మెరైన్లను గుర్తించడంలో ఇబ్బంది క్రమంలో ఆకస్మిక దాడిని తట్టుకుని ప్రతీకార దాడులను నిర్వహించే సామర్థ్యం వీటి ద్వారా లభిస్తుంది. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు దీర్ఘ శ్రేణి క్షిపణులతో కూడిన పెద్ద SSBN కలిగి ఉన్నాయి. ఉదాహరణకు చైనా వద్ద 10,000 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన JL-3 క్షిపణులతో 6 జిన్ క్లాస్ SSBNs ఉన్నాయి. USA 14 ఓహియో తరగతి SSBNs ను నిర్వహిస్తోంది. టార్పెడోలు, యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులతో కూడిన 2 6,000 టన్నుల హంటర్ కిల్లర్ ఐఎన్ఎస్ నిర్మాణానికి సుమారు 40,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ను ప్రధాని నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిశీలిస్తోంది. దీని నిర్మాణానికి కనీసం దశాబ్దం పడుతుందని అంచనా వేస్తున్నారు. సంప్రదాయ సబ్మెరైన్లు అభివృద్ధిలో భారత నావికాదళం 6 కొత్త కల్వరీ తరగతి జలాంతర్గాములను కొనుగోలు చేసింది. ప్రాజెక్టు 75 ఇండియా, ప్రాజెక్టు 76, ప్రాజెక్టు 75 AS ద్వారా మరో 15 సబ్మెరైన్లు వీటికి జత చేయాలని యోచిస్తోంది.